పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. ఇక్కడ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడే ఇక్కడికి వచ్చారు నిర్మలా చక్రరెడ్డి గారు. అమ్మ, ఎలా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం? మరి గాంధీ భవన్ లో ఎప్పుడైనా కానీ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మరి బతుకమ్మ ఆడడం జరుగుతుంది. ముందుగా రాష్ట్ర మహిళలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బతుకమ్మ అంటే మనకు బతుకునిచ్చే తల్లి ఆశీర్వాదం ఉండాలి, పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి అని కోరుకోవడం జరుగుతుంది. గౌరమ్మను పూజించుకొని ఈ నవరాత్రుల్లో ఇది పెద్ద ఆడవాళ్ళకి పెద్ద పండగ, అట్లా దసరా మగవాళ్ళకి ఎట్లనో ఆడవాళ్ళకి అట్లా పెద్ద పండగ. కాబట్టి ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మహిళలకు చాలా ధైర్యం వచ్చింది. ధైర్యం కాదు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా వాళ్ళకి ఎన్నో విధంగా మరి వరాలు కురిపించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అమ్మ చల్లగా చూడాలి. మా అందరు కూడా కోటీశ్వరాలు చేస్తారన్నందుకు చాలా సంతోషం. ఏ పార్టీ కూడా మహిళలకు సపోర్ట్ ఇచ్చి మహిళల ముందు చేసే ఏ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహిళలు చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మ, అట్లనే గత 2 టర్ములేమో బీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. అప్పుడు బతుకమ్మ జరిగినంత వైభవంగా ఇప్పుడు జరగట్లేదని రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. మరి ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? బతుకమ్మ పండగ అనే కాదు, ఏ పండుగని రాజకీయానికి పండగకి ఏం సంబంధం పొంతన లేనే లేదు. ఇది పురాణాలు వేదాలతో వస్తున్న పండుగలు ఇవి. ఎవరంతా వాళ్ళు పూజించుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు మొక్కుకోవడం జరుగుతుంది. కానీ ఇది రాజకీయం రుద్దడం మాత్రం కరెక్ట్ సమంజసం కాదు. ఇది వాళ్ళు ఏదో మేమేదో గొప్ప అని చెప్పుకోవడానికే తప్ప ప్రజలు అలాంటి ఉద్దేశాలు ఉండవు. ఇది మొక్కడము, అమ్మవారిని మరి భక్తితో శ్రద్ధలతో మరి మనం పూజించుకోవడం జరుగుతుంది. అలాగే బతుకమ్మ చీరల పైన ఒక క్లారిటీ రాలేదు. మీరు ఇప్పుడు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. మరి ఏంటి, మహిళలు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓన్లీ డ్వాక్రా గ్రూప్ మహిళలకే చీరలు వస్తాయని కొంతమంది చెప్తున్నారు, అందరు మహిళలకు చీరలు వస్తాయని మరి కొంతమంది అంటున్నారు. అసలు ఏం జరగబోతుంది? బతుకమ్మకు చీరలు ఎవరికి వస్తాయి మరి? అసలు ఇది మేము మహిళలమైతే ముందు నుంచి కూడా అడగట్లేదు. ఎందుకంటే ఆ స్కీమ్ మంచిది కాదు, అది ఏ తీసుకున్న వేస్ట్, వృధా అవుతున్నాయి. ఆ పైసలు ఇంకా వేరే దానికి డైవర్ట్ చేస్తే బాగుంటుందని ప్రజలు కూడా అంటున్నారు. నా ఉద్దేశం కాదు, పబ్లిక్ లో మేము ఉంటున్నాం కాబట్టి దాన్ని వేరేగా మారిస్తే బాగుండు. అది వాళ్ళు పెట్టిండ్రు ఎందుకో గానీ ఈ విలువ తీసేస్తున్నారు ఆడళ్ళకి. అంటే బట్టలు లేకుండా ఉండలేం, గతంలో మనం విన్నాం, మీడియాలో చూసినాం. కానీ అది సమంజసంగా అది అనిపించట్లేదనే ప్రజల మనోభావన నేను తెలియజేస్తున్నాను.